హలో ఎవ్రీవన్, ఏకేఎస్ ఐఏఎస్ మెయిన్ శిక్షణ ఫ్రీ ఇనిషియేటివ్కి స్వాగతం. దిస్ ఈజ్ సంతోష్ కోక. ఈ రోజు క్వశ్చన్ చూసే ముందు స్మాల్ అనౌన్స్మెంట్ అనేది చూద్దాం. టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ 2 ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయబడింది 11th నవంబర్ నుంచి. ఇందులో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్, ఆఫ్లైన్, లైవ్, ఆన్లైన్ క్లాసెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ కాల్ దిస్ నెంబర్. రైట్. సో మెయిన్ శిక్షణకు సంబంధించి ఈ రోజు క్వశ్చన్ ప్రత్యేకించి భూగోళ శాస్త్రానికి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే తీసుకున్నాం. క్వశ్చన్ ఫర్ 27th నవంబర్ 2024. డిస్కస్ ద geographical and environmental factors that contribute to the recurrent threats posed by the Teesta River to Sikkim and West Bengal during the monsoon season. Suggest sustainable measures to mitigate these threats. వర్షాకాలంలో సిక్కిం మరియు పశ్చిమ బెంగాల్లకు తీస్తా నది వల్ల పునరుత్పాతమయ్యే ముప్పులకు దోహదపడే భౌగోళిక మరియు పర్యావరణ కారకాలను చర్చించండి అన్నారు. ఈ ముప్పులను తగ్గించడానికి సుస్థిరమైన చర్యలను సూచించండి అని ఇచ్చారు. ఇక్కడ మనం రెగ్యులర్గా 3 స్టెప్స్ అనేది ఫాలో అవుతున్నాం. ఆన్సర్ రాసే ముందు మొదటి స్టెప్లో భాగంగా 1 నిమిషంలో ఇక్కడ క్వశ్చన్ రీడింగ్ అనేది కంప్లీట్ చేస్తాం. ఇందులో భాగంగా అసలు టాపిక్ ఏంటి, ఇక్కడ తీస్తా రివర్ వల్ల సిక్కిం అండ్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలకి వచ్చే ముప్పు, అది మేజర్గా రీసెంట్గా న్యూస్లో చూసాం. రైట్. సో ఎన్ని భాగాలుగా ఇచ్చారు, ఇక్కడ 2 పార్ట్స్లో ఇచ్చారు. డిస్కస్, అదేవిధంగా సెకండ్ పార్ట్లో సజెస్ట్ సస్టైనబుల్ మెజర్స్ అన్నారు. డిస్కస్ అనేది ఇక్కడ ప్రధానంగా పాజిటివ్స్, నెగిటివ్స్ అనేవి రాసి మనకి సానుకూల, ప్రతికూల అంశాలు రాస్తూ మనం ముగింపు ముందు చర్యలు అనేవి మనం చెప్పాలి. ఆటోమేటిక్గా చర్యలు అనేవి ఇచ్చారు కాబట్టి నో ప్రాబ్లం. రైట్. సో నెక్స్ట్ మనకు ఒక్కొక్క కీవర్డ్ మనం అబ్జర్వ్ చేస్తే జియోగ్రఫికల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే ముఖ్యంగా భౌగోళిక మరియు పర్యావరణ కారకాలను ఇచ్చారు. అంటే దీనికి సంబంధించిన ముప్పు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనం భౌగోళిక, పర్యావరణ కారకాలు సపరేట్గా రాయాల్సి ఉంటుంది. రైట్. ఇది ఫస్ట్ కీవర్డ్ అయితే, ఇది సెకండ్ కీవర్డ్. నెక్స్ట్ మనకి ఈ ముప్పులను తగ్గించడానికి చర్యలు కూడా అడిగారు కాబట్టి సింపుల్. రైట్. సో ఒక స్ట్రక్చర్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేసుకుంటే ఈ ప్రధానంగా ఇచ్చిన డిమాండ్ ప్రకారం మొదటిగా మనం రాయాల్సింది భౌగోళిక కారకాలు. అంటే ఇక్కడ ముఖ్యంగా ఫస్ట్ మనం భౌగోళిక కారకాలు చెప్పి తర్వాత మనం పర్యావరణ కారకాలు అనేవి రాస్తాం. రైట్. వెరీ ఇంపార్టెంట్. సో కారకాలు అనేవి 2 రాస్తాం. నెక్స్ట్ ఇంపార్టెంట్గా మనం చేయాల్సింది సుస్థిర చర్యలు. అంటే మనం ఎప్పుడు రాసేది అవసరమైన చర్యలు అంటాం. ఈ కీవర్డ్స్ ప్రధానంగా క్వశ్చన్లో ఇచ్చినవే రాయడం మంచిది. సుస్థిరమైన చర్యలు ఏవైతే ఉన్నాయో అవి రాయాలి. రైట్. సో నెక్స్ట్ మనకి బ్రెయిన్ స్టార్మింగ్ విత్ ఇన్ 1 minute. ఇక్కడ స్టెప్ 2లో మనం చేయాల్సింది ఏంటి, ముఖ్యంగా ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించి ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఏమున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా రీసెంట్గా మనకి థ్రెట్స్ అనేవి దేనివల్ల వచ్చాయి, అసలు ఈ థ్రెట్స్ గురించి ఎవరు చెప్పారు, ఇలాంటి అవన్నీ మనం రీకాల్ చేసుకుంటాం. రైట్. ఒక రిపోర్ట్ ఆధారంగా కానీ, ఒక అంచనా పరంగా కానీ, స్టడీస్ ఆధారంగా కానీ. రైట్. సో వాటితో పాటు మనకి కొంత ఇన్ఫర్మేషన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2023లో తీస్తా రివర్ మనకి విపత్తు గురించి మనం ఇక్కడ చెప్తాం. దాంతోపాటు మనకి ముఖ్యంగా కొన్ని ఇంపార్టెంట్ ఫినోమినాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2023లోనే మనకి లోనక్ సరస్సు ఏదైతే ఉందో అది వరదల వల్ల, తీవ్రత వల్ల పెక్కుపెళ్ళింది, అంటే పేలింది అనేది కూడా ఇక్కడ చెప్పారు. రైట్. సో కొలాబర్ అయింది, దానివల్ల ఫ్లడ్స్ అనేవి వచ్చాయి. రైట్. సో అదేవిధంగా మనకి ఇంపార్టెంట్గా అంతకుముందు జరిగిన 2011 ముఖ్యంగా సిక్కింలో జరిగిన విపత్తులు కావచ్చు, అర్త్క్వేక్ లాంటివి. అదేవిధంగా 2019 ఇక్కడ కొన్ని రిపోర్ట్స్ ఆధారంగా మనం చూస్తే రిపోర్ట్స్ ప్రధానంగా ఇక్కడ మనం ఎక్కువగా మాట్లాడాల్సింది 2019 హిందూ కుష్ హిమాలయ అంచనా నివేదిక అనేది ఉంది. అదేవిధంగా మనకి కొంత ఇన్ఫర్మేషన్ పరంగా మనకి రిపోర్ట్స్ ఆధారంగా ఐపీసీసీ 6వ అంచనాకి సంబంధించి కూడా ఇక్కడ చెప్పచ్చు. బేసిక్ ఇక్కడ బేసిన్ గురించి, తీస్తా బేసిన్ సంబంధించి. రైట్. సో అదేవిధంగా మనకి ఇంపార్టెంట్గా మనకున్న కొన్ని ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో, కొన్ని హరిత భారత మిషన్ ఏదైతే ఉందో, గ్రీన్ ఇండియా మిషన్ ఏదైతే ఉందో, ఇలాంటివన్నీ మనం లింక్ చేసుకోవచ్చు. రైట్. సో ఇవన్నీ మనకి కంపల్సరీ ఎగ్జాంపుల్స్ అనేవి ప్రతి పాయింట్కి రాయాలి. రైట్. కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్ స్టార్ట్ చేసేటప్పుడు మనం ప్రధానంగా మనం ఫోకస్ చేయాల్సింది రీసెంట్గా ఇది ఏ సందర్భంలో వచ్చింది న్యూస్లో అనేది ఇక్కడ చెప్తాం. ప్రతి వర్షాకాలంలో మనకి సిక్కిం, పశ్చిమ బెంగాల్ రెండిటికి తీస్తా నది వల్ల ఎదురయ్యే తీవ్రమైన ముప్పు గురించి ఇటీవల 2 కమ్యూనిటీ ఆధారిత గ్రీన్ హిమాలయన్ సంస్థలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. రైట్. అది మనకి సందర్భం అనేది ఇక్కడ మనం వ్యక్తపరచాలి. ఈ సందర్భానికి సంబంధించి కొంత ఫ్యాక్ట్స్, అంటే కొంత 2025 ఋతుపవనాలకు మనకు 6 నెలలు మాత్రమే మిగిలి ఉన్నందున తీస్తా లోయ అంతటా ఉపశమన చర్యలు అమలు చేయాల్సిన అవసరం అయితే ఉందనే చెప్పారు. రైట్. సో 2025 మాన్సూన్కి సంబంధించి లింక్ చేశారు. రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ పరంగా 2023 తీస్తా రివర్ యొక్క ముప్పు ఏదైతుందో విపత్తుకు సంబంధించి కూడా మనం ఇక్కడ చెప్తాం. రైట్. బ్యాక్గ్రౌండ్ నేపథ్యం పరంగా
అది ఇక్కడ ఇంపార్టెంట్, రైట్. సో నెక్స్ట్ నిర్మాణం పరంగా మాట్లాడుకున్నప్పుడు ఒక్కొక్క స్ట్రక్చర్లో మనం అనుకున్న అంశాలు ఇక్కడ చెప్తాం. ఫస్ట్ మనకి భౌగోళిక కారకాలు అన్నారు, రైట్. సో ఇంకొకటి ఏంటంటే మనం ఇక్కడ ముఖ్యమైన విషయం, సో ఇక్కడ సబ్జెక్ట్ పరంగా భూగోళ శాస్త్రం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కంపల్సరీ ఇక్కడ ప్రజెంటేషన్ పరంగా మనం పరిచయానికి నిర్మాణానికి రైట్ సైడ్లో ఒక మ్యాప్ అనేది కంపల్సరీ లింక్ చేసుకోవాలి, రైట్. మ్యాప్ అనేది మనం ఇక్కడ లింక్ చేసుకుంటూ ఈ తీస్టా రివర్ సంబంధించి క్లియర్ కట్గా చెప్పొచ్చు, రైట్. సింపుల్గా ఒక హాఫ్ సెకండ్ కూడా పట్టదు మనం ఇలాంటి మ్యాప్స్ యూజ్ చేసుకోవడానికి, రైట్. సో రఫ్లో యూజ్ చేసుకోవచ్చు, రైట్. భౌగోళిక కారకాలు అనేవి ఇక్కడ చెప్తున్నప్పుడు మొదటిగా మనం హిమాలయ ప్రాంతం గురించి ముఖ్యంగా మాట్లాడతాం. హిమాలయ టెరైన్ గురించి, అంటే ముఖ్యంగా ఈ హిమాలయ భౌగోళిక ప్రాంతం ఏ విధంగా ఉంటుంది, దీనివల్ల మనకు వచ్చే అనర్థాలు అంటే తీవ్రమైన వాలు ఉండడం వల్ల ఇక్కడ నీటి ప్రవాహం వేగంగా ఉండడం, సో ఈ మన్ను తుప్పు కావచ్చు, భూకంపాలకు సంబంధించి పెరిగే అవకాశం అయితే ఉందనేది చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2023లో లోనక్ సరస్సు పేలడం వల్ల వరదలు కూడా వచ్చాయి, రైట్. సో ఇది ప్రధానంగా ఒక కారకంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ భూకంపాలు కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. భూకంపాలు సంబంధించి ఎక్కువ ఇక్కడ ఈ ప్రాంతం ముఖ్యంగా జోన్ 5లో ఉంది. ముఖ్యంగా జోన్ 5లో ఈ ప్రాంతం ఉండడం వల్ల అత్యధిక భూకంప ప్రమాద స్థాయి ఉంది కాబట్టి 2011 ఇక్కడ సిక్కిం తీవ్రంగా మనకు అర్త్క్వేక్ అనేది మనం చూసాం. భూకంపం నదీ తీరాలను కూడా అస్థిరంగా మార్చింది. ఆ ఎగ్జాంపుల్ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నంతసేపు ఒక షార్ట్ నోట్ తీసుకుని మీరు ఈ ఎగ్జాంపుల్స్ అనేవి రాసుకుంటే మనకి ఫ్యూచర్లో ఏ రిలేటెడ్ ఎగ్జామ్ వచ్చినా దానికి సంబంధించి మెయిన్స్ రిలేటెడ్గా మనం ఈ పాయింట్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకోవచ్చు, రైట్. మనం ఇక్కడ ఆన్సర్ రాసేటప్పుడు ఇప్పుడు ఉన్న కాంపిటీషన్ రిలేటెడ్గా అందరూ ఆన్సర్స్ పాయింట్స్ వైజ్ రాస్తున్నారు, అంతా ఒక స్ట్రక్చర్ రాస్తున్నారు, ప్రజెంటేషన్ రాస్తున్నారు, అన్నీ యూజ్ చేస్తున్నారు. బట్ అందరూ మిస్ అయ్యేది ఏంటంటే ఒక పాయింట్కి జస్టిఫికేషన్ అనేది చాలా మిస్ అవుతున్నారు. జస్టిఫికేషన్ అంటే ఆ టైంలో మనకి ఈ పాయింట్కి ఒక్కొక్క పాయింట్కి రిపోర్ట్ కానీ ఎగ్జాంపుల్ కానీ లేదా ఒక ఫ్యాక్ట్స్ కానీ దీనికి సంబంధించిన జస్టిఫికేషన్ ఇవ్వలేకపోతున్నారు. దానివల్ల రెగ్యులర్ పాయింట్లే రాస్తున్నారు. అంటే అన్ని ఆన్సర్లు జనరల్గా ఉండడం వల్ల మార్క్స్ అనేవి మనకి రావడం కాంపిటీషన్లో కష్టం, రైట్. మన ఆన్సర్ కొత్తగా ఉండాలి, వెరైటీగా ఉండాలంటే గొప్ప భాషలో రాయక్కర్లేదు, మనం అందరికీ అన్న యూనిక్గా రాయాల్సిన అవసరం కూడా లేదు. మనం ప్రతి పాయింట్కి ఒక ఎగ్జాంపుల్ కనెక్టివిటీతో ఉంటే సరిపోతుంది, రైట్. సో అయితే ఇక్కడ భూకంప కార్యకలాపాల తర్వాత మనం రాయాల్సింది హిమాలయ పర్వతాల సంబంధించి మనం ముఖ్యంగా హిమాలయ పర్వతాలకు సంబంధించి సమీపం అంటే హిమ పర్వతాలు కరుగుదల అనేది మనం ఇక్కడ చెప్తున్నాం. హిమనీ నదులు కరగడం వల్ల ఆకస్మిక నీటి ఉద్భవాలు అంటే నీటి వరదలు అనేవి సంభవిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2019 హిందూ కుష్ నివేదిక మనం అసెస్మెంట్ అంచనాకు సంబంధించిన నివేదికలో చూస్తే ఈ ప్రాంతంలో వేగవంతమైన హిమనీ నదులు కరగడం అనేది మనం చెప్పారు కూడా, రైట్. సో ఇవి మనకి ఎగ్జాంపుల్స్గా చెప్పచ్చు. నెక్స్ట్ మనకి పర్యావరణ పరంగా కారకాలు ఏమున్నాయి అది కూడా అడిగారు కాబట్టి పర్యావరణ కారకాలు అనేది సపరేట్గా మనం చెప్తాం, రైట్. సో ఇక్కడ తీవ్రమైన వర్షాలు ముఖ్యంగా తీవ్రమైన ఋతుపవన వర్షాలు అనేది మనం ఇక్కడ చెప్పాలంటే మాన్సూన్ ఆధారంగా కాబట్టి తీవ్రమైన ఋతుపవన వర్షాలు అనేది మనకి ప్రధానంగా ఫస్ట్ ఇంపార్టెంట్ కారకం. అధిక వర్షపాతం నదీ వ్యవస్థను అధిక మోతాదులో ముంచెత్తుతుంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2023లోనే మనం సిక్కిం పరంగా చూస్తే సిక్కింలో సాధారణం కంటే 20% ఎక్కువ వచ్చింది, ఎక్కువ వర్షాలు పడ్డాయి. ఇది ఎక్కువగా మేజర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అటవీ నిర్మూలన అనేది కూడా మనకి ఇక్కడ మేజర్గా చెప్పుకోవచ్చు. అటవీ నిర్మూలనకరంగా చెప్పుకుంటే హైడ్రో పవర్ ప్రాజెక్టుల కోసం అడవులను తొలగించడం మన్ను స్థిరత్వాన్ని కూడా తగ్గిస్తుంది. అంటే సాయిల్ ఎరోజన్ అనేది ఇక్కడ మేజర్గా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, రైట్. సిక్కింలో మనం ఫర్ ఎగ్జాంపుల్ సిక్కింలో మనకి హైడ్రో పవర్ అభివృద్ధి ఈ మన్నుని స్థిరంగా లేకుండా చేస్తుంది, అది కూడా మనకి ఇంపార్టెంట్, రైట్. నెక్స్ట్ మనకి పట్టణీకరణ కూడా ప్రధానమైన కారణంగా చెప్పుకోవచ్చు. పట్టణీకరణ అంశం అనేది ఇక్కడ ప్రధానమైన అంశంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నదీ తీరాల్లో వేగంగా అభివృద్ధి జరగడం వరద మైదానాల ప్రాంతాలను కూడా తగ్గిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సిలిగురి పట్టణీకరణ వరద ముప్పులను కూడా తీవ్రం చేసే ప్రమాదం ఉంది. ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు, రైట్. సో నెక్స్ట్ మనకి అదేవిధంగా పర్యావరణ పరంగానే మనకి వాతావరణ మార్పులు కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పుకోవచ్చు. మనం పర్యావరణ పరంగా అడిగారు కాబట్టి వాతావరణ మార్పు ఎందుకంటే ఈ ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతల పెరుగుదల వర్షపాతం నమూనాలనే మార్చేస్తుంది. హిమ సరస్సులు ఏవైతే ఉన్నాయో వాటి వరదల ముప్పును కూడా పెంచుతుంది, రైట్. సో ఇక్కడ IPCC నివేదిక అయితే మనం ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు.
2021 సంబంధించి తీస్తా బేసిన్ క్లైమేట్కి సంబంధించి అంటే పర్యావరణపరమైన లేదా వాతావరణ సున్నితమైన ప్రదేశంగా గుర్తించబడింది ఐపీసీసీ నివేదిక ప్రకారం మన తీస్తా బేసిన్, రైట్. సో ఇది కూడా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. ఫైనల్గా మనం ఇక్కడ సుస్థిర పరిష్కారాలు అయితే చెప్పాలి. సుస్థిరమైన చర్యలు అడిగారు కాబట్టి కీవర్డ్గా అది ఇక్కడ మనం లింక్ చేస్తాం. సో ఫస్ట్ పాయింట్ మనం రాయాల్సింది హిమనీ సరస్సుల పరిశీలన అనేది చాలా అవసరం. హిమనీ సరస్సులు పర్యవేక్షణ అనేది మనకి మానిటరింగ్ అయితే ఇంపార్టెంట్. సో పర్యవేక్షణ పరంగా మనం ఇక్కడ చేయాల్సింది ఉపగ్రహాల మనకి ఏవైతే ఉన్నాయో ఆధారిత వ్యవస్థల ద్వారా ప్రమాదాలను ముందుగానే గుర్తించడం అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి భూటాన్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ చెప్పొచ్చు. భూటాన్లో ఈ గ్లేషియర్ సరస్సు అంటే హిమనీ నదుల సరస్సు పరిశీలన పునాట్సాంగ్ చూ బేసిన్లో రిస్కులను తగ్గించింది. బేసిన్లో మనకి ముఖ్యంగా పునాట్సాంగ్ చూ బేసిన్ అనేది ఇక్కడ ప్రధానంగా రిస్కులను తగ్గించింది. ఇలాంటివి మనం ఉపయోగించుకోవచ్చు, రైట్. సో అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా పునర్వ్యవస్థీకరణ అనేది కూడా మనకి అవసరమే. పునర్నవీకరణ అనేది మనకి ఇంపార్టెంట్. అంటే నాశనం కలిగిన ప్రాంతాలను పునరుద్ధరించి ఈ సాయిల్ ఎరోజన్ అంటే మన నేల స్థిరత్వాన్ని మెరుగుపరచాల్సిన అవసరం అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉదాహరణగా హరిత భారత మిషన్ అనేది చెప్పచ్చు. అంటే హరిత గ్రీన్ ఇండియా మిషన్ అనేది మనం ఇక్కడ క్లియర్ కట్గా చెప్పచ్చు. ఇక్కడ ఈ ప్రాంతాల్లో మొక్కల పెరుగుదల కోసం ఉపయోగపడుతుంది, రైట్. వెరీ వెరీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ మనకి సామాజిక భాగస్వామ్య లేదా సామాజిక ఆధారిత మనకి విపత్తు నిర్వహణ అనేది కూడా మనం ఇక్కడ లింక్ చేయొచ్చు. అంటే ఈ క్వశ్చన్ మనకి ముఖ్యంగా డిజాస్టర్ మేనేజ్మెంటే కాదు, భూగోళ శాస్త్రమే కాదు, మన విపత్తు నిర్వహణలో కూడా ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ గమనించాలి. సో ఇప్పుడు విపత్తు నిర్వహణకు సంబంధించి మాట్లాడుకునేటప్పుడు ఇక్కడ ఉదాహరణగా మన స్థానిక ప్రజలను విపత్తులకు సిద్ధం చేయడం అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అస్సాంలో బ్రహ్మపుత్ర నదీ ప్రాజెక్టులు సముదాయ భాగస్వామ్యంతో ఈ ప్రభావాన్ని అయితే తగ్గించే ఆల్రెడీ. సో ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ మనకి ఫైనల్గా 4th పాయింట్ పర్యావరణ సున్నితమైన అభివృద్ధి అనేది మనకి లింక్ చేసుకోవాలి, రైట్. పర్యావరణ సున్నితమైన అభివృద్ధి అనేది చాలా అవసరం. అంటే పర్యావరణ పరంగా మనం జాగ్రత్తగా ఉండాలి. అత్యంత ప్రమాదంలో ఉన్న ప్రాంతాలు కాబట్టి ఈ మౌలిక సదుపాయాల అభివృద్ధిని పరిమితం చేయాలి అనేది ఇక్కడ చెప్తున్నారు. ఫైనల్గా ముగింపులో మనం ఇక్కడ మాట్లాడేది మనకి ఇందులో సాంకేతికత కావచ్చు, సుస్థిరమైన అభివృద్ధి లేదా సముదాయ లేదా సామాజిక భాగస్వామ్యం ఈ 3 అవసరం. కాబట్టి ఇక్కడ ఇది ఒక దృక్కోణం అయితే కాదు, బహుళ విధాన దృక్కోణంగా మనం చెప్తాం, రైట్. బహుళ విధానపరంగా దృక్కోణంగా మనం తీసుకోవాలి, రైట్. సో దీనికి సంబంధించి మనకి హిమాలయ ప్రాంతంలో జీవనోపాధిని భద్రపరిచే మన పర్యావరణ పరంగా సున్నితమైన ప్రణాళికలు అయితే అవసరం అనేది సున్నితమైన ప్రణాళికలు అవసరం అనేది చెప్తాం ఫైనల్గా, రైట్. సో దీనికి ఎటువంటి మనకి కనెక్టివిటీలు అయితే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఇలాంటివి లేవు కాబట్టి మనం ఇక్కడ క్లైమాటిక్ చేంజ్ గురించి ఎస్టీజీని మనం లింక్ చేసుకోవచ్చు. కానీ మనం పర్ఫెక్ట్గా నదుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ముఖ్యంగా పర్యావరణ సున్నితమైన అభివృద్ధి లేదా పర్యావరణ సున్నితమైన ప్రణాళికలు అవసరం అని చెప్తే సరిపోతుంది, రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్ట్రక్చర్ అకార్డింగ్ టు ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్, రైట్. ఈరోజు రాసిన ఆన్సర్ గమనిస్తే జోష్ని రాశారు. భారత్ బంగ్లా సరిహద్దుల నందు అత్యంత వివాదాస్పద నది ఈ సిక్కిం, బెంగాల్, బంగ్లాదేశాల మధ్యన 414 కిలోమీటర్ల పొడవును ప్రవహిస్తుందనేది చెప్పారు. వెరీ గుడ్. అయితే ఇటీవల అక్టోబర్ 4, 2023 ఉత్తర సిక్కిం నందు గ్లేషియర్ పడిపోవడం, విజృంభణ వలన విద్యుత్ ప్రాజెక్టు తీస్తా నది నందు ఇతర పశ్చిమ బెంగాల్ మౌలిక వస్తువుల ప్రాజెక్టులు 1000 కోట్ల 100ల నందు మరణాలు కూడా సంభవించాయని రాశారు, రైట్. వెరీ గుడ్. సో ఇది కూడా ఇంపార్టెంటే, రైట్. రీసెంట్గా మనకి ఇంపార్టెంట్ అంశాలు అయితే ఇంకా లింక్ చేసుకోవాలి. సో ఇది బ్యాక్గ్రౌండ్ పరంగా చెప్పుకోవచ్చు, ఇది మనకి నేపథ్యం పరంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా పర్యావరణ భౌగోళిక కారణాలు. ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ విషయం అయితే ప్రెజెంటేషన్ పరంగా క్లియర్గా ఇక్కడ తీస్తా నది గురించి కూడా లింక్ చేశారు. వెరీ గుడ్. ఇది వాల్యూ యాడెడ్ పాయింట్గా చెప్పుకోవచ్చు, వాల్యూ ఎడిషన్ పరంగా. వెరీ గుడ్. సో పర్యావరణ భౌగోళిక కారణాల పరంగా స్థలాకృతి ముఖ్యంగా లింక్ చేసుకున్నారు. వెరీ గుడ్. ఇంకా భారీ ఋతుపవన వర్షాలు అనేవి కూడా ఇక్కడ లింక్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ మనకి ప్రభావం 80% ఇక్కడ ఉంటుందనేది కూడా చెప్పారు. అవక్షేపణ పరంగా నిటారుగా ఉండడం వల్ల అధిక అవక్షేప ప్రభావాలు కూడా ఉంటాయని, అటవీ నిర్మూలన కూడా జాతీయ అటవీ అంచనాల ప్రకారం మనకి ఈశాన్య రాష్ట్రంలో ఏడాది పొడవున 10 లక్షల మొక్కల నిర్మూలన వ్యవసాయం అనేది కూడా ఇతర ఉపాధి అవసరాలు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఈ కారణం నదీ ప్రవాహ ఉద్రిక్తత అధికంగా ఉంటూ ప్రభావం సిక్కిం, బెంగాల్ నష్టం ఉందనేది కూడా చెప్పారు. గ్లేషియల్ కరిగిపోవడం అంటే హిమనీ నదాలు, గ్లేషియల్ అనేది ఇక్కడ క్లియర్ కట్గా హిమనీ నదులు
నినాదాలు అనేది మనం అక్కడ రాయొచ్చు, రైట్. కరిగిపోవడం ద్వారా ఈ ప్రభావం ఎక్కువ ఉందని తీసుకోవాల్సిన చర్యలు మనం ఇక్కడ చెప్పారు. అడవుల పెంపకం అది ఇంపార్టెంటే. అదేవిధంగా నదీ తీర పటిష్టం, బయో ఇంజనీరింగ్ చర్యలు, ఆంధ్రప్రదేశ్ కృష్ణానది ప్రభావం ఉన్న విజయవాడ పరిసర ప్రాంతాలు కట్టడ నిర్మాణాలు ఆదర్శంగా తీసుకోవాలనేది కూడా. ఇంటిగ్రేటెడ్ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ విధానాలు ద్వారా స్థానికుల భాగస్వామ్యంతో సుస్థిరమైన నీటి వినియోగం, వరద ప్రాంతాల జోనింగ్ ద్వారా నిర్వహణ వ్యవస్థ అవసరం అనేది. ముందస్తు హెచ్చరిక వ్యవస్థను సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశోధనలు జరిపి ఇస్రో సేవలు అనుసంధానం చేయాలి, మ్యాపింగ్ అవసరం అనేది. స్థానిక కమ్యూనిటీలు భాగస్వామ్యంగా తీసుకుని వరద నివారణల ప్రణాళికల నందు మెరుగైన చురుకైన విధంగా సేవలు అందిస్తున్నాయి అనేది కూడా చెప్పారు. భారత్ తీసుకున్న చర్యలు ఇక్కడ గమనిస్తే భారత్ నదీ వరద ప్రభావం తగ్గించడంలో 740 కోట్లు కొత్త కార్యక్రమాలు అయితే తీసుకుంది. సరిహద్దు ప్రాంతంలో వరద రక్షణ నిర్వహణ, హైడ్రోలాజికల్ పరిశీలన, అంచనా, ఇరు దేశాల మధ్య సమన్వయం కూడా ఇక్కడ తీసుకొచ్చారు. వ్యవస్థ నియామకం జరిగిందని. ఇస్రో రిమోట్ సెన్సింగ్ ద్వారా అన్ని నదుల పరిశీలన ప్రభావాన్ని నిరంతరం పర్యవేక్షణ సమాచార వ్యవస్థకు సంబంధించి తీస్తా వరద నియంత్రణ కమిషన్ కూడా ఏర్పాటు చేశారు. వెరీ గుడ్. ఇవన్నీ మనకు తీసుకున్న చర్యలు. ఈ విధంగా 60 లక్షల హెక్టార్ల వద్ద ప్రభావం గల భారత్పై విధమైన సమగ్ర సమ్మిళిత ప్రభుత్వ విధానాల వలన సుస్థిరంగా ఎదుర్కోవడం ఆదర్శంగా నిలబడుతున్నాయనేది కూడా చెప్పారు. సో అయితే హోలిస్టికల్గా ఈ ఆన్సర్లో మిస్ అయిన అంశాలు మనం ముందుగా చెప్పుకుంటే ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఇంట్రో అనేది కొంత మిస్ అయింది. అంటే ఇటీవల తీస్తా రివర్ ముప్పుకు సంబంధించి చేసిన అధ్యయనాల ప్రకారం మనం రాయాలి. అంటే ఇక్కడ ఇలాంటివి ఎలా రాయాలి అంటే ముఖ్యంగా మీరు ఏదైనా టాపిక్ సంబంధించి రాయాల్సినప్పుడు దాన్ని గూగుల్లో సెర్చ్ చేస్తే రీసెంట్ అఫైర్స్ అయితే వస్తాయి, రైట్. దాన్ని మనం కంటెక్స్ట్ అనేది మనం ఇంట్రడక్షన్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అది సింపుల్, రైట్. సో నెక్స్ట్ మనకి అదేవిధంగా ఇక్కడ దాంతోపాటు మ్యాప్ యూజ్ చేశారు. అదేవిధంగా భౌగోళిక పర్యావరణ రెండు కలిపి రాశారు. సపరేట్ చేసి రాస్తే ఇంకా బెటర్, ఏదైనా పర్వాలేదు, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ మీరు చేసిన స్మాల్ అడ్జస్ట్మెంట్ ఏం చేసుకోవాలంటే భారత్ తీసుకున్న చర్యలు అనేది మనం ముందు చెప్పాలి. ఎప్పుడైనా చర్యలు ఏం తీసుకున్నారు ఇప్పటి వరకు అనేది ముందు చెప్పి ఇంకా తీసుకోవాల్సిన చర్యలు లాస్ట్లో చెప్తే పర్ఫెక్ట్ ఫ్లో అనేది, కంటిన్యూటీ అనేది, అప్రోచ్ అనేది ఇక్కడ ఉంటుంది. అదొక అప్రోచ్ అనేది ఇక్కడ కొంత మిస్ అయింది, అది చూసుకోండి. సో అదేవిధంగా మనకి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అంటే సుస్థిరత చర్యలు అన్నారు కాబట్టి మనకి వాతావరణ పరంగా మనం ఇంకా లింక్ చేసుకుంటే బెటర్. వాతావరణ సున్నితమైన అభివృద్ధి లేదా ప్రణాళికలు అనేది చెప్తే ఇంకా బెటర్గా ఉంటుంది, రైట్. భవిష్యత్తును ఉద్దేశించి, రైట్. కొన్ని చేంజెస్ అవి రిమైనింగ్ ఆర్ వెరీ గుడ్. సో టోటల్ ఈ ఆన్సర్కి 5 out of 10 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. వెరీ గుడ్, గుడ్ ఇంప్రూవ్మెంట్. అలా ఇంప్రూవ్ అవుతూ ఉండండి. నెక్స్ట్ మనకి డే 136 సంబంధించి మెయిన్ సెక్షన్ క్వశ్చన్ ఫర్ 28 November 2024. ఎగ్జామైన్ ద ఇంటర్ప్లే బిట్వీన్ geographical diversity and constitutional principles such as socialist, secular in India. How does this relationship influence policy making and governance in a federal structure? భారతదేశంలో భౌగోళిక వైవిధ్యం మరియు సామ్యవాద లౌకిక వంటి రాజ్యాంగ సూత్రాల మధ్య పరస్పర చర్యను పరిశీలించండి. ఈ సంబంధం సమాఖ్య నిర్మాణంలో విధాన రూపకల్పన మరియు పాలనను ఎలా ప్రభావితం చేస్తుంది అన్నారు. ఇక్కడ పాలిటీకి సంబంధించి రీసెంట్ అంశాల వైజ్ మనకి తీసుకున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. రాబోయే ఏపీ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా యూపీఎస్సీ మెయిన్స్ సంబంధించి ఫోకస్ చేయండి, రైట్. సో మీ ఆన్సర్స్ ఏకేఎస్ యాప్లో అప్లోడ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.